అండ్ సార్ థ్యాంక్స్ సార్, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. మీతో కొలాబరేట్ అయ్యేదానికి నాకు ఒక చిన్న ఫియర్ ఉన్నది బిగినింగ్లో. ఎలాగూ నేను మీకు సిచ్యువేషన్ చెప్పి ఎలా మ్యూజిక్ చేయించుకోవాలి ఒక ఐడియా బ్లాంక్ నేను. బట్ మీరు నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. బట్ మన లోపల ఉండే ఇన్సిడెంట్ ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఒకరోజు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్. ఆ రోజు ఇన్సిడెంట్ ఇట్స్ బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. సార్ ఏం చేశారంటే లాస్ట్ ఒక 4 months బ్యాక్ సార్ కలిసినప్పుడు ఇప్పుడే మీ బాబాయిని కలిసానన్నారు. బాబాయ్ అంటే మా దయాకర్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి. నేను ఒక మాట చెప్పి నీకు చెప్పారా అని అడిగారు. ఏంటి సార్ అన్నాను. ఇదో అందరు చేయరు, ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక పెద్ద సినిమా చేస్తే మ్యూజిక్ ఎలా చెప్పాలి, నాకు ఇంత ఆర్కెస్ట్రా కావాలి, నాకు ఇన్ని వైలెన్స్ కావాలి, ఇలా చేయాలంటారు. నేను సార్ అలా ఏదో చెప్పబోతున్నారు అనుకున్నాను. కానీ సార్ రివర్స్లో నేను పర్సనల్గా కలిసి నాకు వచ్చేదాంట్లో ఒక అమౌంట్ వద్దని అన్నారు. నేను షాక్ అయ్యాను సార్ని. ఎందుకు సార్ అన్నాను. లేదు జ్యోతి, లైక్ ఒక మ్యూజిషియన్కి నాకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్, డబ్బు కాదు, ఇట్స్ జస్ట్ సాటిస్ఫాక్షన్. నా మ్యూజిక్ పాడాలి అనుకుంటున్నాను, అది నీలో కుదిరింది అన్నారు. ఇట్ వాస్ ఎ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.